ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ రోడ్ సైడ్ అమ్మేటటువంటి మినప పునుగులు, అలాగే దాని కాంబినేషన్గా టమోటా చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సాయంత్రం అవ్వగానే ఏదైనా తినడానికి ఉంటే బాగున్ను అనుకుంటారు కదా. సో ఈసారిలా ఇంట్లోనే ఈజీగా రోడ్ సైడ్ అమ్మేటటువంటి మినప పునుగులు అనేవి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పప్పు అనేది నానబెట్టుకోవాలి. ఇక నేను 1 కప్పు వరకు మినపప్పు అనేది నానబెట్టుకున్నాను. దీన్ని 1 గంట పాటు నాననిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ కప్పుతో పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి మొత్తం అంతా కూడా పప్పు అది వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రుబ్బు అనేది మెత్తగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే పల్చగా కూడా కాదు. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ అనేది పునుకులు వేయడానికి బాగుంటుంది. ఇందులో ఒక 5 నిమిషాల పాటు కడిగి నానబెట్టుకున్నటువంటి సుజీ కూడా వేస్తున్నాను. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేస్తున్నాను. అలాగే సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సుజీ అనేది ఎక్కువసేపు నాననివ్వకూడదండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే 3 మీడియం సైజ్ టమోటా అనేది చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక 5 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమోటా అనేది ఇలా కొంచెం మగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏదైనా ఒక గరిటెతో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. టమోటా అనేది నాటు టమాటా అంటారు కదా, అదైతే చట్నీకి చాలా బాగుంటుంది. అది లేని వాళ్ళు మామూలు టమాటా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత టమోటా అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 6-7 నిమిషాల తర్వాత పూర్తిగా టమోటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఉడికించుకున్నటువంటి టమోటా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. చట్నీ అనేది పునుగులకి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా ఉన్న కూడా బాగుండదు. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. దీన్ని ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసి ఆవాలు అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 వరకు ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసి కరివేపాకు అనేది చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ చట్నీలోకి తాలింపు అనేది వేస్తున్నాను. చూసారు కదా, ఎమ్మీగా టేస్టీగా టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. తాలింపు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పునుగులు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా పిండి తీసుకుంటూ పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి, లేదంటే పునుగులు అనేవి బయట వేగిపోతాయి కానీ లోపల వరకు వేగవు. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో మొత్తం అన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 2 వైపులా కూడా వేయించుకుంటేనే పునుగులు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అనేది వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 10 మినిట్స్ అయితే పట్టిందండి ఇవి మొత్తం అంతా కూడా బాగా వేగడానికి. ఇలా ఉన్నప్పుడే తీసేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇంకొంచెం కలర్ అనేది ఎక్కువ అయినా సరే బయటికి తీసేటప్పుడు మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా పునుగులు అనేవి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా రోడ్ సైడ్ దొరికేటటువంటి మినప పునుగులు అయితే రెడీ అయిపోయాయి. అంతేకాకుండా దానికి కాంబినేషన్గా టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో దీంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.